ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు నిన్ను ఎంతలా హింసిస్తున్నారు? అసూయ అనుకుంటా. మీ బంధువులే మీకు శత్రువులంట కదా, విన్నాం. మన వాళ్ళని నమ్మితే మోసమే చేస్తారు. అది తట్టుకోలేకే కదా నేను ఒకటి కాల్ తీసేసి ఇక్కడికి వచ్చాను. అలా చెప్పుకుంటూ పోతే మా నేరాలు ఒక్కొక్క కథే వస్తుంది. రే, అమ్మాయి వస్తుందిరా, ఊరుకోండి. ఏమండి, ఎలా ఉన్నారు? బానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? అంతా ఓకే కదా? ఏమండి? విద్య 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 నాకేమవుతుంది విద్య? నేను బానే ఉన్నాను. చూడు, నాకేం కాలేదు విద్య, బానే ఉన్నాను. చూడు, నాకేమైంది? నువ్వు చెప్పినట్టే బాగా చదువుకుంటున్నాను. కరస్పాండెంట్ సార్ పంపించిన పేపర్స్ కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. అంతా బానే ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. లేదు కదా, భోజనం వడ్డిస్తాను. తర్వాత తింటానులే విద్య. తిను బ్రదర్, అమ్మాయి చేతి వంటలు బాగుంటాయి. రే నోర్మీరా, వీళ్ళు కూడా నీ వంటల్ని రుచి చూస్తున్నారు. అందుకే ఎక్కువ తీసుకొస్తున్నాను. నేను చదువుకోవడానికి చాలా సహాయపడుతున్నారు విద్య. సిస్టర్, మీ ఆయన ఖచ్చితంగా టీచర్ అవుతాడు. ఇలాంటి వాళ్లే అవ్వాలి. ఆ ఓపిక, మంచితనం, నిజాయితీ ఇవన్నీ చూస్తుంటే తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న మాకే సిగ్గేస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవిస్తున్నారా అన్నా? అవునమ్మా, ఇక మీదటైనా మంచిగా బతకమని గణపతి మాస్టర్ చెప్తున్నారు. ఆయన పాస్ అయితేనే మాస్టర్ అయ్యేది. అయినట్టే అనుకో అమ్మా. పరీక్షల్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ మనిషి గుణంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. ఇంకా మాట్లాడేది చాలు, బయటికి రమ్మా. వస్తున్నానండి. మీరు భోంచేయండి. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.